జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని, సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీలికమని ఆత్మపూర్వకమైన అమ్మా, దయచేసి మీ దివ్యమైన శరణకములను మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించి, హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని 3 మహామంత్రాలు అందరి కలియకతో తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. 2 అరచేతులు భూమాత మీద ఉంచి భూమాత అనుగ్రహాన్ని మంత్రాల ద్వారా పొందాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ప్రాతర్నమం హృది సంస్కృత ఆత్మతత్ సత్య సుఖం పరమహంస గతిం సూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలం నచ భూత సంగం. ప్రాతర్నమః. కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుంటూ, అమ్మ మీ దివ్యమైన ప్రేమనే చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన మీ రక్షణ మమ్మల్ని అందరినీ ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైన కుండల్ని ఉత్తానపరుచుకున్న బంధన తీసుకుంటుంది. బంధనలో ఉన్న విశేషమైన సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి మన 10 వేళ్ల పనుల్లోకి 6 స్వరూపానికి స్వాగతం పలుకుతాం. అమ్మ మీ చైతన్య స్వరూపాన్ని మా భౌతిక శరీరానికి అంతటికీ వ్యాపింపచేసి అణువుని కణకణాన్ని జాగృతి పరిశ్రమని విన్నవించుకుంటూ గంగా ప్రవాహంలో మీ ప్రేమనే చైతన్యాన్ని ప్రసాదించమని ఆత్మపూర్వకమైన వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల కలయికతో మనం మరొకసారి 2 అరచేతులు భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యంలో ఉన్న విశ్వమహాబిందువులో కలపమని విన్నవించుకుని శివుని యొక్క ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని ఆత్మపూర్వకమైన విన్నవం. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉంచి మనం వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ బీజ మంత్రాల ద్వారా పొంది ఇక్కడున్న 4 దళాల పద్మాన్ని ప్రకాశవంతం చేసి శక్తివంతము చైతన్యవంతము చేయమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ బీజ మంత్రాల ద్వారా మూలాధార చక్రంలో పొందుదాం. మనందరి కలియగదు.
లం లం. ఓం వం శం షం సం. 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. కొద్ది సమయం మూలాధార చక్రం మీద అందరి కలయికతో ధ్యానం చేస్తూ ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి అమ్మవారి ప్రేమ అనే చైతన్యాన్ని మూలాధార చక్రం అన్ని వైపులకి వ్యాపింప చేసుకుంది. తల్లి అనుగ్రహం. ఈ అనుభవాన్ని అనుభూతిని పొందిన తర్వాత వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలు మనందరం కూడా విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలోకి సత్యోగాన్ని ప్రారంభించమని విన్నవించినప్పుడు అమ్మవారి ముందు గాలిలో చైతన్యపరిచి స్వస్తికి రాజేస్తున్నాం. విశ్వశాంతి కోసం విశ్వపౌరులుగా మనం ఈ పని చేస్తూ మన గృహాలని కూడా నీటి నుంచి శుభ్రపరచమని విన్నవించుకుంటూ ఈ మంత్రాలను తీసుకుంటాం. స్వస్తికి రాజేసి మధ్యలో 4 బిందువులు చూసి వం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. విశ్వశాంతి కోసం మనందరం కొద్ది సమయం హృదయం దగ్గర చేతులు అమ్మవారిని ప్రార్థన చేస్తాం. అమ్మ దయచేసి సత్యయుగాన్ని ప్రారంభించమని ఆత్మపూర్వకమైనది వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల కలయికతో మనం ఈ దివ్యమైన అనుభవాన్ని పొంది జన్మ జన్మల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న మన సొంత కుండల్ని నమస్కరించుకుని 3.5 చుట్లు కలిగిన ఈ శక్తిని తీసుకుని సంస్కారంతో 7గా కలుపుతూ ఆత్మ అనే పుష్పాల్ని 3 ఓంకారాల ద్వారా మనకి మనం అభిషేకం చేసుకుని ఓం ఓం ఓం. అమ్మా దయచేసి మా గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలని మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకోమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ ఓంకారాన్ని కుడి అరచేతిని మూలాధార నుంచి సవ్యదృష్టిగా ఓంకారం తిప్పుతూ తీసుకుని సహస్రారం పైన స్వాహా సదాల అనుగ్రహంతో భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని బయటికి పంపివేద్దాం. అమ్మవారి అనుగ్రహం. ఓం స్వాహా సదా. మనందరి ఉన్నతి కోసం కొద్ది సమయం ధ్యానం చేసి పూర్తిగా స్వచ్ఛత పొందిన తర్వాత భగవత్ శక్తిని మనలో అణువుకి కణకణానికి పూర్తిగా నింపమని విన్నవించుకుంటూ కొద్ది సమయం ధ్యానం చేసి ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారికి స్వాగతం పలుకుతూ మన 4 వైపులా సవ్య దిశలో 11 దైవిక శక్తులను ఈ ధ్యానంలో ఉంచి రక్షణ కలిగించమని విన్నవించుకుంటాం. ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో వచ్చి ఔషధాన్ని ప్రసాదించి వ్యతిరేక దిశలో మన 4 వైపులా 10 దైవిక శక్తుల్ని ఔషధాన్ని జాగృతి పడుతుంది. అణువుకి కణకణానికి ప్రసాదించి ఏడా పింగళా నాడిని సమతుల్యం చేయమని విన్నాం. ఓం. భూమాతను పట్టుకుని అమ్మ మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానికి మా అందరికీ ఆత్మలకి అనుమతిని ప్రసాది సూక్ష్మ నాడి నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపచేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చమని విన్నవించుకుంటూ త్రిగుణాత్మిక శక్తి అయిన మహా సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని వ్యతిరేక దిశలో 4 దిక్కులు 4 మూలలు
అమృత రూపంలో వచ్చి అమృతాన్ని మనకు ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని ఈ ఓంకారం ద్వారా ఓం వినయ విధేతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల కలయికతో మనం పూర్ణ స్థితిని పొందుతూ కొద్ది సమయం భూమాతను పట్టుకుని ధ్యానంలో ఉండి మరింత ఉన్నతిని పొందుతాం. భూమాతని పట్టుకుని బుబురాని అలాగే మూలాధార చక్రాన్ని శక్తివంతం చేయమని సవినమైన విన్నపం. వినయ విధేతలతో భక్తి శ్రద్ధలతో ఈరోజు సహస్రార దేవత అనుగ్రహాన్ని పొందాల్సి ఉంది. సహస్రార దేవత ఇక్కడికి రావాలంటే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే కుండలిని ద్వారానే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కుండలిని అనేది ఇక్కడ పల్సేషన్ అవుతూ మనకి సత్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది వేడిగా చల్లచ్చు. దాన్ని పొందాలంటే భగవాన్ విష్ణు అనుగ్రహం పొందాల్సి ఉంటుంది. నాభిలోకి అక్కడున్న ధర్మాల్ని జాగృతిపరుచుకుని శాంతిని అక్కడే మనం పొందుతూ కుండలిని యొక్క అనేక స్వరూపాలని శాంతిని నాభిలో పొంది అక్కడున్న దేవతల అనుగ్రహంతో ధర్మాల్ని జాగృతిపరుచుకుని ధర్మాల నుంచి వచ్చే ప్రేమని పొంది ఈ రెండింటిని కడుపుని సహస్రారంలోకి రావాల్సి. సహస్రారంలోకి వచ్చిన తర్వాత సత్యాన్ని తెలియజేస్తూ భగవంతుడు చెప్పే సత్యం మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఇదంతా కావాలంటే మనకి అమ్మవారి ముందు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి శాస్త్రాన్ని తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడున్న బిందువు అత్యంత కీలకమైనది. మూలాధారంలో ఉన్న బిందువుని ఈ బిందువుని సమతుల్యం చేసుకుని ఇక్కడ ఉన్న ఈ దివ్యమైన శక్తిని విశ్వం అంతా వ్యాపింపచేసుకుని మనం ఇది జాగృతి అయిన తర్వాత హృదయంలో ఎడమ హృదయంలోకి వెళ్ళి ఎడమ హృదయంలో ఉన్న ఆత్మ అనే కాంతిని మనం పూర్తిగా అనుభవంలోకి తీసుకుని ఆ అనుభవాన్ని పొందాల్సి మనకి సత్యాన్ని తెలియజేయమని విన్నవించుకుంటూ సహస్రారం మీద కుడియారి చేతిని బోర్లించి మూడవ మహామంత్రం తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయిన 7 పర్యాయములు సహస్రారం పైన తిప్పుతూ ఇక్కడి నుంచి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చమని ఆశపూర్వకమైన విన్నాం. మనం చంద్రకళా స్వరూపాన్ని ఇప్పుడు దాకా 12 కళాస్వరూపాన్ని దైవ స్వరూపాన్ని మన ఎడమ హృదయంలో జాగృతి పరుచుకుంటాం. ఇప్పుడు కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు ఉంచుతూ ఈ కళాస్వరూపాన్ని మనం జాగృతి పరుచుకున్నాం. ఈరోజు చంద్రకళా స్వరూపం శ్రీ ప్రీతి కళాస్వరూపం. ఆదిదేవత సర్వమంగళ నిత్యము మనకి సర్వమంగళాన్ని ప్రసాదించమని ఆ దేవతకి విన్నవించుకుంటూ మనం శ్రీ ప్రీతి యొక్క అనుగ్రహాన్ని పొందాం. ఇక్కడ శక్తి నిస్వార్థ ప్రేమను మంగళ భావాన్ని ప్రసాదించే అనంతమైన శక్తిని మన ఎడమ హృదయంలో పొందుతాం. शक्ति का मतलब होता है निर्विचार प्रेम और मंगल भाव प्रदान करने वाले शक्ति हमारे अंदर जागृत करना जरूरी है. हमारे लेफ्ट हृदय में सब कुछ होता है. पहचान करके आगे बढ़ेंगे. तत्व సాధకుని ప్రేమ దైవ ప్రేమ సంపూర్ణంగా వికసించి సమస్త దీవుల పట్ల నిస్వార్థమైన ప్రేమ మనందరికీ కూడా ప్రసాదించమని విన్నవించుకుంటూ కరుణ మంగళభావం కలిగించే అపురూపమైన శక్తిని మన హృదయంలో పొందుతాం. तत्व साधक में दैवी प्रेम पूर्ण रूप से विकसित होकर समस्त जीवों के प्रति निस्वार्थ प्रेम करुणा और मंगल भाव उत्पन्न करने वाली दिव्य शक्ति प्रीति होता है. प्रीति अंटे ఏమిటి? प्रीति का मतलब क्या है? ప్రీతి అంటే ప్రేమ, అపారమైన అనురాగం మన హృదయంలో జాగృతి పరచమని అమ్మవారిని విన్నవించుకుంటూ
प्रीति का अर्थ है प्रेम, अपनापन और अनुराग. प्रीति అంటే प्रतिफलम आशिंचने प्रेम. प्रीति का मतलब है बिना किसी प्रतिफल की आशा का ప్రేమ్ దివ్య శక్తి. ఎలాంటి షరతులు లేని దివ్య శక్తి. బినా కిసి ప్రాప్త కా ప్రేమ. అమ్మవారు తన పిల్లలందరినీ సమానంగా ప్రేమించినట్లయితే మనం సాధకునులు కూడా అలాంటి ప్రేమ మనలో దివ్యమైన చైతన్యం ద్వారా ఆ అనుభవం మనకి మన హృదయంలో కలుగుతుంది. जैसे ही माता अपने सब बच्चों से समान प्रेम करती है, वही से ही साधक में भी वैसा प्रेम विकसित होता है. సర్వమంగళాలు. సర్వమంగళ అంటే సమస్తాన్ని మంగళమయం చేసే విశ్వాన్ని అంతటినీ కూడా ప్రసాదించే దైవ శక్తి, అనంతమైన శక్తి. सर्वमंगला क्यों? सर्वमंगला का अर्थ है सबका मंगल करने वाली दिव्य शक्ति, पूरा विश्व को व्यापित करने वाला शक्ति. సాధకుని హృదయంలో ప్రేమ వికసించినప్పుడు అతని ఆలోచనలు, మాటలు, పనులు ఇతరులకు మంగళకరంగా మారుతాయి. అదే సర్వమంగళ అనుగ్రహం. सब साधकों को हृदय में प्रेम विकसित होता है. सब उसके विचार, वाणी और कर्म दूसरों के लिए मंगलमय हो जाता है. वही सर्वमंगल का दिव्य अनुग्रह शक्ति. స్త్రీ का बाद में प्रीति क्यों? స్త్రీ తర్వాత ప్రీతి ఎందుకు వస్తుంది? స్త్రీ దైవ మంగళం, ఐశ్వర్యం, పవిత్రతను ప్రసాదించేసి. స్త్రీ के बाद प्रीति क्यों आता? स्त्री दैव मंगल, ऐश्वर्य और पवित्रता प्रदान करने वाले शक्ति. प्रीति का इस मंगल प्रेम स्वरूप में अंदर की ఈ మంగళ స్వరూపాన్ని పంచుతూ ఉంటుంది ఈ चंद्रकला से. प्रीति उस मंगल को प्रेम के रूप में सबको बांटती है. इस स्थिति में साधक निर्विचार स्थिति में आकर हृदय विकसित कर నస్మస్తక జ్ఞాన్ ప్రాప్త అవుతాం. ఈ స్థితిలో సాధకునికి ఇలా అనుభవం కలుగుతుంది. అమ్మవారి ప్రేమలో చైతన్య రూపంలో నా హృదయంలో ప్రవర్తిస్తుంది. అదే ప్రీతి. ఈ ప్రీతి యొక్క దివ్యమైన శక్తిని, గుణాలని అన్నిటినీ మనకు ప్రసాదించమని వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి విన్నవించుకుంటూ ఉన్నారు. इस प्रीति में साधकों को ऐसा अनुभव होता है, माता का प्रेम भी मेरे हृदय में गंगा से ऐसा प्रवाहित हो रहे हो. इसका मतलब हमारे हृदय कमल जैसा विकसित करके पूरा विश्व को वही दर्शन करता है, वही प्रीति. పౌర్ణమి చంద్రుడు తన వెన్నెలను ఎలాంటి భేదం లేకుండా మనందరికీ ప్రసాదిస్తూ, पौर्णिमा का चांद अपनी चांदनी सबके बिना किसी भेद के दिखता है, सबको बांटता है. इसी शक्ति हमारे अंदर जागृत करने के लिए श्री माता जी को प्रार्थना करके आगे बढ़ेंगे. అలాగే ప్రీతి కళలో ప్రేమ అందరికీ సమానంగా పంచబడుతుంది. ఆ ప్రేమనే మనం హృదయంలో పొందాల్సి. वैसे ही प्रीति कला में प्रेम सबको समान रूप से मिलता है. द्वेष भाव दूर होता है. धीरे धीरे क्षमा भाव का हमारे अंदर जागृत होता है. द्वेष का बारे में जीता है. अपने आप को हम लोगों को द्वेष भाव से जीत कर आगे बढ़े. మనం అందరం కూడా ద్వేషాన్ని క్రమక్రమంగా కరిగించి వేస్తూ ఆ ద్వేషాన్ని క్షమాభావం మనలో పెరుగుతూ ఒక దివ్యత్వం మన హృదయంలో ఆ అనుభవం మనందరికీ కలుగుతుంది. క్షమాభావం పెరుగుతుంది. క్షమాభావం बढ़ती है, హృదయ విశాల్ होती है. మన హృదయం విశాలం అవుతుంది.
అంతర్ముఖ ధ్యానం. అంతర్ముఖ ధ్యానంలో పూర్ణ చంద్రుని వెన్నెలతో వ్యక్తించిన హృదయ కమలాల్ని మనం ధ్యానించాలి. మన హృదయం కుడి చేతితో పట్టుకుంది, ఎడమ హృదయం पूर्ण चंद्र की चांदनी से विकसित हृदय कमल का ध्यान कीजिए। अब सबका अब नस मस्तक ध्यान मिलकर हम लोगों को दिव्य लोक भगवान का साम्राज्य में प्रवेश कर ఆ కమలంపై సర్వమంగళం నిత్య దేవతలు ఆశీనురాలు ప్రేమతో సినిలో సింధిస్తూ మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ కళాస్వరూపాన్ని మనం అందరం కూడా ఆవిడ గుణాలని ధ్యానం చేస్తూ దివ్యత్వాన్ని పొందుతూ మన హృదయ కమలాన్ని వికసింపు చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సి. ఐశ్వే ఆశీర్వాद देती है प्रेमा की सर्वस्वता प्रेमा की में सर्वरूप है. ఇక్కడ ప్రేమే సర్వరూపాలకు ఆధారమైంది. ఈ ప్రేమని మనం ధర్మాల్ని జాగృతి పరుచుకుంది, మన నాభిలో జాగృతి పరుచుకున్న తర్వాత శాస్త్రాల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాం. మన హృదయం కమలం వికసిస్తూ మనందరి ధ్యాన స్థితి పెరుగుతూ విశేషమైన ధ్యానం వ్యాప్తమవుతుంది. इस प्रेम के साथ जीवन जिए। हर जीव में मुझे ही देखो అమ్మవారిని హృదయంలో దర్శించుకోవాలి. माँ का पूर्ण आशीर्वाद हमारे हृदय में मिलता है अनेक रूपों, वही प्रीति होता. ప్రీతి కళ సహజయోగంలో మేల్కొంటే ప్రతి జీవిపై సహజమైన ప్రేమ కలుగుతుంది. जब प्रीति कला सहज योग में जागृति होते हैं, हर जीव के प्रति समाज प्रेम उत्पन्न होते हैं. క్షమించే గుణం పెరుగుతుంది, క్షమ करने का गुण बढ़ता है, सेवा भाव मिलता, सेवा भाव समाज का रूप में व्यक्त होता है. సేవాభావం వ్యక్తం అవుతుంది. పూర్తిగా అమ్మవారి అనుగ్రహం అనేక రూపాల్లో మన హృదయంలో సూక్ష్మ శరీరంలో జాగృతి అయి విశేషమైన శక్తిని మనకి భగవత్ శక్తిని ప్రసాదిస్తూ అమ్మవారి సర్వమంగళ స్వరూపం ప్రతి హృదయంలో వికసించడం ప్రారంభమవుతుంది. అదే ఈ ప్రీతి మనకి కళాస్వరూపంగా. मन माता का सर्वमंगल स्वरूप हर हृदय में दिखाया देता प्रारंभ हो जाता है. वही दिव्य शक्ति हमारे हृदय में पाकर नतमस्तक ध्यान में उतर कर हम सब मिलकर पर ब्रह्म परमेश्वर के शरण कम तक जाने के लिए माँ का अनुमति लेकर आगे बढ़कर पूरा का पूरा इस आत्मा का काम भी विकसित होता है. పూర్ణ స్థితి हमारे अंदर इప్పటి వరకు अंतर्मुखంలో ఉన్న यात्रा अभी तक अंतर्मुख में इसी प्रकार यात्रा हुआ. प्रथमम अमृता साक्षात धरती माता का चैतन्य वही. ఈ అమృత అనే శక్తి మనకి కళాస్వరూపం భూమి అనుగ్రహాన్ని భూమి ద్వారా వచ్చే చైతన్యాన్ని ప్రసాదిస్తూ మనద दिव्य महिमान्वितమైన శక్తిని ఇస్తుంది. मनदा का दिव्य शक्ति प्राप्त होता है. तीसरा पुषा होता है, हम सभी को पोषणा दैव का शक्ति प्राप्त होता है. पुषा अने शक्ति पोषण इस्तुंटुंदी, दृष्टि అనేది तृप्ति इस्तुंदी. दृष्टि देता है पूर्ण का हमारे जीवन को सैटिस्फैक्शन तृप्ति देता है. पुष्टि का मतलब फल होता है. పుష్టి అంటే ఫలాన్ని ఇస్తుంటుంది, శక్తివంతమైన ధ్యానాన్ని మనం అందరం కూడా చేయగలం. రతి దేతా హే దివ్య ప్రేమ, రతి ఇస్తుంది దివ్య ప్రేమ. రతి दिव्य प्रेम को हमारे हृदय में जागृत होकर पूरा का पूरा प्रेम हमारे हृदय में अंदर मिलता है. धृति होता है स्थिर, स्थिर ध्यान करने के लिए सहायता करता है. धृति का कलश, धृति మనకి స్థిరత్వాన్ని ధీరత్వంతో మనం ధ్యానం చేసే శక్తిని ఇస్తుంది.
శశి కాంతిని ఇస్తుంటుంది. ఆత్మనే కాంతి. శశి అంటే సాక్షాత్ చంద్రుడే. శశి కాంతిని ప్రసాదిస్తూ మన హృదయాన్ని కాంతివంతం చేసి అందరి ఆత్మల కలయికతో దివ్యత్వాన్ని అనుభవంలోకి తీసుకుంది మరియు కాలాతీత అనుగ్రహాన్ని పొందుతాం. शशि देता है शांति और कालातीत अनुग्रह। चंद्रिका देता है सर्वव्याप्त देव चैतन्य का सजीव लाइव प्रोसेस का चैतन्य का अनुभव देता है. చంద్రిక సర్వవ్యాప్త దైవమ చైతన్యాన్ని అనుభూతి చేస్తూ ఉంటుంది. కాంతి ఆత్మజ్యోతిని తేజస్సును మన హృదయంలో వికసింపజేస్తుంది. कांति का मतलब होता है आत्मा का ज्योति हमारे हृदय के तेज के रूप में विकसित कर हृदय कमल जैसा खिलता है, वही में ध्यान करना होना जरूरी. ज्योतना देता है निर्मल ज्ञान की चांदनी के रूप में पहलता है हमारे हृदय में. మనకి జ్యోత్న నిర్మలమైన జ్ఞాన వెన్నెలలా ఈ ప్రవాహం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. హృదయం అంతా పూర్తిగా విశాలం అవుతూ ఉంటుంది ఈ దివ్యమైన శక్తి. श्री देता है दैव मंगल और संपूर्ण ऐश्वर्य प्रसादित करता है. ऐश्वर्य का मतलब अलग होता है. దైవ ప్రేమ సంపూర్ణ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ, ఈ ఐశ్వర్యం అంటే ధనాన్ని ఇవ్వటం కాదు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా ఈ ఐశ్వర్యం ద్వారానే పొందగలుగుతాం. ఇక శ్రీ దైవ మంగళం సంపూర్ణంగా ఇస్తూ ఉంటుంది. శ్రీ దైవ మంగళ సంపూर्ण ऐश्वर्य प्रसादित. प्रिय निस्वार्थ दैव प्रेम का हमारे हृदय में विश्वित कर पूरा विश्व को हमारे दर्शन होता है. हमारे हृदय सूक्ष्म रूप మనకి ప్రీతి నిస్వార్థమైన ప్రేమను ఇచ్చి మన హృదయాన్ని ఒక కమలంలా వికసింపచేసి ఆ వ్యాపిస్తున్న దైవమైన శక్తిని విశ్వం అంతా వ్యాపిస్తూ साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी आई नमो. अब हम लोगों ने लेफ्ट हैंड पश्चिम में लगा हुआ प्रीति का कड़ा स्वर, राइट हैंड लेफ्ट हृदय में लगाकर आते जाते हुए चैतन्य को सारे गुणों को हमारे अंदर पाता है. कमल जैसा हृदय खिलाकर हम लोगों को नस मस्त ध्यान करेंगे. इस मंत्र ले ఈ మంత్రాన్ని తీసుకుంటూ మనం ఒక కమలం ఎంత అలా వికసిస్తుందో ఆ శక్తిని, ఆ అనుభవాన్ని పొందుతూ ఈ ప్రీతి కళా స్వరూపాన్ని, అలాగే ఆదిదేవత సర్వమంగళ స్వరూపాన్ని మన హృదయంలో పొంది అమ్మవారి అన్ని గుణాలని ఈ 2 రూపంలో ఈ 13వ రోజు పొందుతూ ఆ అనుభవాన్ని ఎడమారి చేతిని మనం పూర్తిగా ఈ ప్రీతి కళాస్వరూపం మీద పశ్చిమంగా ఉన్న కొంచెం భూమికి దిగువగా ఉన్న దాని మీద ఉంచి కుడి అరిచేతిని హృదయంలో ఉంచుకుని ఈ వస్తూ పోతున్న ఈ దివ్యమైన శక్తిని అంతా కూడా అనుభవంలోకి తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రీతి కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రీతి కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రీతి కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఆదిదేవత ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వమంగళ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వమంగళ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వమంగళ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఈ వస్తువు పోతున్న ఈ దివ్యమైన శక్తిని అంతా కూడా హృదయ కమలాన్ని వికసింప చేసుకుంటూ 3 హృదయ చక్రాలకి 12 సార్లు బంధం తీసుకుంటూ 12 टाइम्स हम लोगों ने हृदय को सभी दिशा में गोल गोल घुमाकर तीनों हृदय चक्रों को जागृत करने के लिए माँ का सहायता से आगे बढ़ेंगे. మనం అందరం కూడా తల్లి యొక్క సహాయ సహకారాలతో 3 హృదయ చక్రాలని కూడా పూర్తిగా విశాలం చేసుకుని విశ్వాన్ని అంతటినీ కూడా హృదయంలోనే దర్శించుకుంటాం.
పరబ్రహ్మ పరమేశ్వరుని పాద పద్మాలకు చేరుకున్నాం. జై శ్రీ మాతాజీ. హ్యావ్ నైస్ డే. గాడ్ బ్లెస్. సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్య చంద్రులకి, ఆదిశక్తి సదాశివకి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో మనం అందరం కూడా అమ్మవారి అమృత వాక్కును విందాం. अब तो अनुभव ये है कि आप लोग परमात्मा के साम्राज्य में चले गए। वहाँ बैठे हुए हैं आप, समझ लीजिए। अब आप कैसे जानिएगा कि आप परमात्मा के साम्राज्य में हैं? मन में कोई इच्छा करके देखना चाहिए। पहली बात, कोई भी इच्छा आप करके देखिए। परमात्मा समर्थ है और आप उनके भक्त हैं। आपकी हर एक इच्छा वो पूरी करें। बहुत सुंदर था। दूसरी बात यह है कि सामूहिक चेतना की बात आपने कही होगी कि अब आपकी चेतना जो है ये सामूहिक हो गई, क्योंकि आत्मा का स्वरूप सामूहिक, माने कि अब दूसरा कोई नहीं रह गया। अपने उंगलियों के इशारे पर आप जान सकते हैं कि आपके कौन से चक्र पकड़े और दूसरे के कौन से चक्र पकड़े। अब सिर्फ इन चक्रों पे कौन सी देवता है और किस तरह से उसे प्रसन्न करना है, बस ये सीख लिया कि काम खत्म। अपने लिए भी और दूसरों के लिए। तो सिर्फ आपको जो करना है वो ये कि महसूस करें अपने उंगलियों पे। अच्छा, एक छोटी सी चीज सोचें कि हम लोग हैं, यहाँ श्री गोविंद जी का मंदिर है ना। ये पूछिए कि माँ श्री गोविंद जी जो यहाँ पर विराजते हैं ये स्वयंभू हैं कि नहीं? ऐसे हाथ करके पूछिए। एकदम बढ़ जाएंगे वाइब्रेशन। तरह तरह की सुगंध आती है, तरह तरह की। हाँ, बढ़ गए। आ रही? नहीं आ रही? आनी चाहिए, जरा सी प्रगल्भता चाहिए जी। जिसको सेंसिटिव होते हैं। हाँ, अब देखिए, सवाल पूछने पर जोरों में वाइब्रेशन आ जाने चाहिए, क्योंकि है वो स्वयंभू। अब जो स्वयंभू होते हैं ये क्या चीज है? ये पृथ्वी तत्व ने विशेष रूप से बना करके, क्योंकि पृथ्वी तत्व में भी इंटेलिजेंस है, शुद्ध बुद्धि है, और उस शुद्धि बुद्धि से उन्होंने ये सब इस तरह के आकार प्रकार बनाए हैं जो इस संसार में अकस्मात निकल आते हैं। और जब आने के बाद उनमें से जो चैतन्य बहना शुरू होता है उससे सारी सृष्टि को वो पवित्र रखती है। जैसे फूलों से वो सुरभित रखती है जिससे सुगंधित रहता है, उसी प्रकार हर युग में ये पृथ्वी तत्व में से ये विशेष आकार प्रकार जो है निकल आते हैं। अब ये सही है कि नहीं, ये कैसे जाने? क्योंकि आत्मा जो है ये संपूर्ण है, एब्सोल्यूट। इसका उत्तर जो है वो आप पूछें किसी भी चीज के लिए, क्या ये स्वयंभू है
किसी इंसान के लिए आपको पूछना हो, अगर हम कहते हैं, समझ लीजिए बात जिसको शायद आप नहीं जानते, कि मोहम्मद साहब दत्तात्रेय के अवतरण थे। ठीक है, हाथ रख के पूछे, क्या मोहम्मद साहब दत्तात्रेय के अवतरण थे? चल पड़ा, बढ़ गया। अभी आप आज आए ना, तरह से प्रगल्भता चाहिए, सेंसिटिविटी, संवेदनशीलता जरा बढ़ने पर एकदम, अब जो है वो सबके हो गया। देखिए अब बढ़ रहा है, क्योंकि ये महान सत्य है। और इसके सहारे, इस अनुभव के सहारे, जो सत्य है उसको आप मानने चलेंगे और जो असत्य है वो गिरता जाए। और इस असत्य के ही हमने बेड़े बना रखे हैं, इसी के जेल बना रखे हैं, इसी के बंधनों में हम फंसे हुए। ये असत्य अपने आप रहने लग जाता है। जब आपका आत्मा जागृत हो जाता है तो आपके सामने सत्य प्रकट होता है। आप सत्य को जान सकते हैं कि सत्य क्या सत्य। अब आप देखिए कि किसी किसी गुरुओं के लिए हम कहेंगे ये ठीक नहीं, किसी के लिए कहेंगे ठीक है, पर ऐसे भी लोग जो अच्छे गुरुओं के पास गए उनकी कुंडलिनी रुक जाती। तो आप कहिएगा कि माँ रुक क्यों गई? उन्होंने रुका दी। समझ लीजिए शिरडी साईनाथ के आप शिष्य हैं, वो तो थे ही दत्तात्रेय, कोई बात नहीं, फिर उनके शिष्यों की क्यों कुंडलिनी रुक गई? वजह ये कि वही कहते हैं कि पूछो कि माँ क्या आप ही हो सत्य साईनाथ, साईनाथ बाबा, सत्य नहीं साईनाथ बाबा, शिरडी के जो सही वाले असली है वही आप हो? ये सवाल आप पूछो। आप शिरडी के साईनाथ हो? आ रही, बढ़ जाती धीरे धीरे सेंसिटिविटी बढ़ती है। देखिए अभी तक तो हमारी सूक्ष्म नहीं रही, सूक्ष्मता बढ़ती जाती। जैसे जैसे सूक्ष्मता बढ़ती है एकदम आप जान जाइएगा कि यही सत्य है, इसके अलावा सब असत्य है। फिर हमें कहने की जरूरत नहीं, फिर कोई इसमें वाद विवाद करने की बात नहीं, वो तो आप स्वयं ही साक्षात जान जाइए कौन सी बात है। अब हमारे शिष्य थे शुरू में अंग्रेज लोग, तो आप जानते हैं कि उनके खोपड़ी में घुसाना, जिनको गणपति का ग भी नहीं मालूम, बड़ी मुश्किल थी। बहरहाल किसी तरह से 7 आदमी जुट गए। उनमें से जो मुखिया थे वो कहने लगे, आप कहते हैं कि इसमें सामूहिक चेतना होती है, तो मेरे पिताजी को बहुत दिन से फ़ोन भी नहीं आए, चिट्ठी भी नहीं आई, पता नहीं क्या बात है। मैंने कहा अच्छा तुम ऐसे हाथ करके देखो और पूछो कि माँ पता नहीं मेरे पिता की क्या हालत है। तो जैसे उन्होंने कहा उनकी उंगली जलने लगी, खासकर यहाँ पर। ये अपने पिता के सब चक्र, ये पिता के माता के चक्र, ये उंगली यहाँ पर जलने लगी। तो मैंने कहा कि अंग्रेजी में कहा कि योर फादर मस्ट बी डाउन विथ वेरी बैड ब्रोंकाइटिस। मैंने कहा अच्छा माँ को तो फ़ोन करके पूछो। माँ को फ़ोन किया, उनके माँ ने एग्जैक्टली यही सेंटेंस कहा कि योर फादर इज डाउन विथ वेरी बैड ब्रोंकाइटिस। वो है चक्कर में। मैंने कहा अच्छा अब तुम्हारे फादर को बंधन देना सिखाते हैं। फादर को उन्होंने ऐसे ऐसे करके जब बंधन दिए, आधे घंटे बाद फादर का फोन आया कि मिराकुलसली आई एम क्योर। तो अब आपका जो चित्त है ये सारे विश्व के चित्त से एकाकार है, और इसकी जो टेली कम्युनिकेशन है वो इतनी एफिशिएंट है, इतनी एफिशिएंट कि इसका अभी एक फिलहाल का उदाहरण बता। एक पति थे और एक पत्नी। पत्नी में बहुत भूत बाधा थी, तो मैंने कहा कि इस पत्नी को थोड़े दिन के लिए तुम जरा बाहर करा दो, कहीं आश्रम चली जाए, ठीक ठाक होकर चले आएगी। इन्होंने सुना नहीं और उस बच्चे को लेके वो गिर पड़ी। बच्चे की खोपड़ी इतनी जोर से उसको चोट लगी कि उसका जो ब्रेन था वही करीबन निकला। फिर उन सीसा दिया और उसका जो सेरेब्रोस्पाइनल फ्लूइड था उसमें ब्लड चला। और 2 दिन मुझे भी ऐसा लगा कि पूरा सेरेब्रोस्पाइनल फ्लूइड ऊपर नीचे का पता नहीं किसका यह हाल हो रहा है, क्योंकि अब आपको तो अपने शरीर में जगह दे दी हमने, चाहे जैसे भी। 2 दिन बाद उनका फोन आया कि माँ से खबर कर दो कि लड़का बड़ा बेहोश पड़ा है, उसकी हालत ऐसी। एकदम खत्म हो गई हमारी।